మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అద్దె షాపులో గూడా కొన్ని సీల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు దాదాపు 200 పైచిలుకు షాపులను మున్సిపాలిటీ ద్వారా గూడా అద్దెలకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని నిన్న మొన్న గూడా ఏదైతే కార్పొరేషన్‌కి సంబంధించిన అద్దె షాపులోని దాదాపు 75ని గూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గూడా సీజ్ చేశారు. ఇదే అంశం పైన మహబూబ్‌నగర్‌కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు ఎన్ని షాపులు మీరు అద్దెకిచ్చారు? ఎన్ని షాపులు అద్దెకిచ్చారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? దాని తర్వాత నిన్న మొన్న కూడా కొన్ని మీ అధికారులు కూడా షాపులు సీల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద చెప్పండి. మా దగ్గర ఉన్నటువంటి టోటల్ షాపులు 258 అండి. ఈ షాపులలో భాగంగా 235 ఇప్పుడు షాపులన్నీ నడుస్తున్నాయి. దాంట్లో ఒక 23 అది టెండర్ కాలేదు. సో ఈ 235 షాపులకు గాను మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నుంచి రావాల్సిన బకాయిలు 20,44,71,173 రావాలి. మరి మహబూబ్‌నగర్ కార్పొరేషను అప్గ్రేడ్ అయింది కనుక ఎప్పుడే కానీ టౌన్ డెవలప్ కావాలంటే పట్టణ ప్రజలు కానీ తర్వాత వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించాలా. ప్రత్యేకంగా 20,44,00,000 దాదాపుగా అంటే అభివృద్ధిలో చాలా మనం వెనుకబడి ఉన్నాము. సో ఈరోజు యాక్చువల్గా 120 షాపులు మేము సీజ్ చేయాల్సి ఉండే, అర్జెంటుగా చేయాల్సి ఉంటే 74 షాపులు అయితే సీజ్ చేసినాము. 120 మందికి గాను 74 షాపులు సీజ్ అయినప్పుడు మిగతా వాళ్ళు ఇక్కడ సీజ్ అవుతుంటే అక్కడ దిక్కు తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ మీద కూడా ప్రత్యేకంగా పోలీస్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేయవలసిందిగా మేము పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తాము. సో ఏ పరిస్థితులలో కూడా బకాయిలు ఏవైతున్నాయో అవి కట్టే వరకు, తర్వాత మన అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా షాపులు తీయడం జరగదు. ఒకవేళ గతంలో అనుకున్నట్టుగా 25% అమౌంట్ చెల్లించినట్టయితే అగ్రిమెంట్కి ఒక 3-4 డేస్ టైం ఇస్తాను. నాకు ప్రతి షాపుది అగ్రిమెంట్ కావాల్సిందే. అగ్రిమెంట్ కాకుండా బకాయిలు చెల్లించకుండా ఏ పరిస్థితులలో కూడా షాపులను తెరిపించడం జరగదు. దీంట్లో భాగంగానే మన మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతోటి ప్రతి టౌన్లో ప్రతి సందు ప్రతి రోడ్లు, మెయిన్ రోడ్లు అన్నీ కూడా చాలా డ్రైన్స్, సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి అది చేయడం జరుగుతుంది. సో మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన చొరవతోటి మహబూబ్‌నగర్ కార్పొరేషన్ చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని అది అనుకున్నారు. దీనిలో భాగంగానే మొన్న బుధవారం రోజు వారు ప్రత్యేకంగా ఒక 2-3 అవర్స్ ఆఫీస్లో గడపడం జరిగింది. దీంట్లో భాగంగా షాప్ రెంట్స్ కానీ, తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, షాప్ రెంట్స్, మనకు రావాల్సిన డ్యూస్ ఏమున్నాయని చెప్పి మొత్తం డీప్గా పోయినప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. కనుక మా ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కూడా నిరంతరం వాటి షాపులను సీజ్ చేయడము లేదంటే డబ్బులు రికవరీ చేయడంలో అదే పనిగా ఉన్నారు. ఖచ్చితంగా మాకు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లుగా వాళ్ళ షాప్ ఓనర్స్ మీద ప్రత్యేకమైనటువంటి ఎటువంటి మాకు కోపాలు కానీ ద్వేషాలు కానీ లేవు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగానే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మీరందరూ సహకరించాలా, తప్పనిసరి సహకరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 20,400 రూపాయలు ఈరోజు అయితే రికవరీ అయినాయి. ఇది నిరంతరం 1 వీక్ మొత్తం నడుస్తుంటుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నందు కారణంగా వాళ్ళు కొంత టైం తీసుకుంటుండొచ్చు. బహుశా నాకు తెలిసి మహబూబ్‌నగర్ పట్టణ వ్యాపారస్తులందరూ చాలా మంచివాళ్ళు. వాళ్ళు డబ్బులు ఈరోజు లేకపోవచ్చు, మండే రావచ్చు, ట్యూస్డే రావచ్చు, వెడ్నెస్డే రావచ్చు. సాధ్యమైనంత వరకు 25% మొత్తం ఫిల్ చేసి ఖచ్చితంగా వాళ్ళ షాపులు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా చెప్తున్నాను, మున్సిపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి షాపుల ఓనర్లందరికీ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలా మంచివాళ్ళు, మీరు అర్థం చేసుకోగలరు. ఖచ్చితంగా మీరు 25% మొత్తం చెల్లించి అగ్రిమెంట్ చేసుకొని మన కార్పొరేషన్ అభివృద్ధికి సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని విషయంలో నేను ఎమ్మెల్యే గారి దృష్టికి, తర్వాత అడిషనల్ కలెక్టర్ మా స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. నేను చెప్పినట్టుగానే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కడతారు. మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయొద్దు, ఖచ్చితంగా వాళ్ళతో ప్రేమతోటి సాధించండి అని చెప్పిండ్రు. నేను కూడా మళ్ళీ ఒకసారి షాప్ ఓనర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా కట్టండి, చెల్లించండి. మీ షాపులు మీరు తెలుసుకోండి, మంచిగా వ్యాపారం చేసుకోండి. మీరు వ్యాపారం చేసుకుంటే మీరు బాగుపడితేనే మా మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మొత్తం మీద కూడా అయితే మహబూబ్‌నగర్ కార్పొరేషన్కి సంబంధించిన 250 షాపులకు సంబంధించి కూడా 75 షాపులను సీజ్ చేశారు. మిగతా సంబంధించిన కూడా 16 లక్షల పైచిలకు
డబ్బులు ఊసేయాలని కమిషనర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఏదైతే మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మా కార్పొరేషన్కి సంబంధించిన అద్దె బకాయిలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వ్యాపారస్తులు ఖచ్చితంగా చెల్లించాలి. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ తీసుకొచ్చింది 25% ద్వారా కూడా ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి కమిషనర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.